కేసీఆర్ నిలిచిపోయారని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ గత ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ, ఎంఐఎం మతతత్వ పార్టీలని మతాలను అడ్డుపెట్టుకుని ఓట్లు దున్నుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే అభివృద్ధిపై ప్రచారంలోకి వెళ్లాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. పందాన్ని ఎంచుకున్నా, అభివృద్ధి మార్గాన్ని వెళ్తున్నా, ప్రజలకు అదే వివరిస్తున్నా. గత 10 సంవత్సరాలలో మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమం ద్వారా ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, అదేవిధంగా రైతు బంధు అయితేనేమి, దళిత బంధు అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇవన్నీ సంక్షేమాలు ఈ పాత నగరానికి చెందినటువంటి ప్రజానికానికి పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చినాయి. ఇవాళ అలాంటి లబ్ధి ఏదైతే ప్రజలకు అందిందో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మాకు అండగా నిలబడాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం. ప్రజలు మాకు స్వాగతిస్తా ఉన్నారు. మాకు చాలా ప్రచారం కేవలం అభివృద్ధి పందాన్ని ఎంచుకున్నా, అభివృద్ధి మార్గాన్ని వెళ్తున్నా, ప్రజలకు అదే వివరిస్తున్నా. గత 10 సంవత్సరాల్లో